సాగర్ను పనికిరాని వాడేవని అవమానిస్తూ తన పక్కనే ఉన్న శ్రావ్య భుజం చుట్టూ చెయ్యి వేశాడు విరాట్. దాంతో శ్రావ్య కంగారుగా, విరాట్ నువ్వేం చేస్తున్నావ్ అంటూ వెంటనే అతని చేతిని తన భుజంపై నుండి కిందకు నెట్టిన శ్రావ్య సాగర్ వైపు చూసి, సాగర్ నువ్వపార్థం చేసుకోవద్దు, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంది. అది చూసి విరాట్ ముఖం చిట్లిస్తూ, శ్రావ్య నువ్వు అతనికెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావ్? మనిద్దరి పెళ్లికి రమాకాంత్ అంకుల్ ఇప్పటికే ఒప్పుకున్నారు అని గట్టిగా అన్నాడు. అది చూసి సాగర్ చిరునవ్వు నవ్వి, ఇంతకీ మీరెవరు అని అడిగాడు. నేనెవరూ నీలాంటి పనికిమాలిన అల్లుడికి తెలిసే అవకాశం లేదులే, కాబట్టి నేనే చెప్తాను అంటూ పొగరుగా తలపైకెత్తి, నా పేరు విరాట్, విరాట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఏకైక వారసుణ్ణి అని గర్వంగా అన్నాడు. విరాటా? నేనింకా నువ్వు విరాట పర్వంలో హీరోవేమో అనుకున్నాను అని పెద్దగా నవ్వాడు సాగర్. పాకెట్ FM